హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు మన కిచెన్లో కేఎఫ్సి తయారు చేద్దాం. ఇది చాలా బాగుంటుందండి. కేఎఫ్సి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ముందుగా ఒక బౌల్లో 2 స్పూన్ల కారం తీసుకొని, 1 స్పూను మిరియాల పౌడర్, 1 స్పూను సాల్ట్, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను పసుపు, 1 స్పూను టేస్టింగ్ సాల్ట్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల పెరుగు వేసుకొని ఉల్లిపాయ రసం అండి. ఇలా ఉల్లిపాయ మిక్సీకి పట్టి ఒక 2 స్పూన్ల వరకు ఉల్లిపాయ రసం వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి ఉల్లిపాయ రసం వేస్తే. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మిక్స్ చేయాలి. ఇందులో ఒక 3 అండి మనం చికెన్ పీసులు తీసుకున్నాం, 3 చికెన్ పీసులు వేసి మొత్తం పట్టించాలి. ఉప్పు కారం మంచిగా ముక్కలకు పట్టేలా పట్టించాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా మసాజ్ చేసుకోవాలండి. ఇలా అంతా కలిపి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెడదాం. పైన కోటింగ్ కోసము ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, 1 స్పూను మైదా పిండి, ఇందులో 1 స్పూను కారం వేసుకోవాలి. ఉప్పు ఒక హాఫ్ స్పూను మిరియాల పౌడర్, కొంచెము సోడా అండి, 1 స్పూను సాల్ట్. చల్లటి వాటర్ తీసుకోవాలండి. ఫ్రిడ్జ్లో నుంచి కూల్ వాటర్ తీసుకొని ముందుగా ఇదంతా మిక్స్ చేసుకుందాం ఈ పౌడర్ని. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క పీసు వేసుకుంటూ మంచిగా ముక్కకు పట్టించి మొత్తం ముక్కకంతా మంచిగా పట్టించుకోవాలండి. పట్టించి చల్లటి వాటర్లో వేయాలి. వేసి వెంటనే తీసి మళ్ళీ ఒకసారి ఇలా డిప్ చేసి ఈ కార్న్ఫ్లోర్ మైదా పిండి అంతా ముక్కకు పట్టించాలండి. మొత్తం ముక్కకు మంచిగా పట్టేలా ఇలా డిప్ చేయాలి. పైనుండి కూడా ఇలా పిండి అంతా పోసి మంచిగా డిప్ చేసి మంచిగా ఒకసారి ఇట్లా దులిపి వేయాలండి. ఆయిల్లో ఇట్లా అంతా దులిపేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇది సిమ్లోనే చేసుకోవాలండి. కనీసం 10 నిమిషాలైనా పడుతుందండి వేగడానికి. మంచిగా లోపల అనేది మంచిగా వేగుతుంది సిమ్లో చేసుకుంటే. నేను రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నానండి. ఇది వాడినప్పటి నుంచి బాడీ చాలా లైట్గా ఉంది, రోజంతా యాక్టివ్గా ఉంటుందండి. ఇది ఏ బ్రాండో తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ అనేది అంతా ఉండలుగా వస్తుంది కాబట్టి ఒక్కసారి జల్లించుకొని మళ్ళీ చూడండి అంతా ఉండలు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇలా డిప్ చేసి మళ్ళీ వాటర్లో పెట్టి వేసుకోవడమేనండి. ఇలా మంచిగా వస్తుందండి. ఇలా చేసుకుంటే ఇలా 1 సెకండ్ పాటు ఉంచి మళ్ళీ డిప్ చేసి కాల్చుకోవాలండి. ఇలా మన ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా త్వరగా కూడా అవుతుందండి. పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేసి ఇవ్వండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా వేసి మంచిగా సిమ్లో ఉడికించాలండి. ఈ కాస్ట్ అండ్ ఐరన్లో చాలా బాగా వేగుతుందండి కేఎఫ్సి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. లోపల మంచిగా వేగుతుంది ముక్క అనేది. ఇలా ఒక్కసారి ఆయిల్ వేసుకుంటూ పైన మంచిగా వేగనివ్వాలండి. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వేగిందో. అన్నీ ఒకే రంగులో కాల్చుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది కేఎఫ్సి. ఇంట్లోనే ఈజీగా చేసుకొని తినొచ్చండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.